Welcome to Lapakshi Fix It. Today we discuss Hindu editorial. ఈరోజు టాపిక్ చూస్తే H1B వీసా మీద ఇచ్చాడు. సో హెడ్డింగ్ చూద్దాం. మేబీ ఆన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ H1B వీసా ఫీజ్ హైక్ అంటున్నాడు. సో రీసెంట్గా H1B వీసా ఫీజ్ అనేది చాలా దారుణంగా హైక్ చేశారు యుఎస్ గవర్నమెంట్. ఇండియాస్ టెక్ వర్కర్స్ మస్ట్ రిడ్యూస్ దేర్ రిలయన్స్ ఆన్ యుఎస్ జాబ్స్ అంటున్నాడు. రిలయన్స్ అంటే మీనింగ్ వచ్చి డిపెండెన్స్ మనం తీసుకుంటాం. సో ఇప్పుడు చూస్తే $1 lakh మార్చారంట. ఏంటనమాట అది H1B వీసాని ఫీజు ఇది చాలా దారుణంగా పెంచేశారు అని చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా ఎక్కువగా పెంచారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే యుఎస్కి జాబ్ కోసం వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే కంపెనీస్ అనేవి $1 lakh అనేవి పే చేసి వీళ్ళకి వీసాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా సో జాబ్ వీసాలుగా మనం చెప్పొచ్చు. యాక్చువల్గా లిమిట్ వచ్చి అక్కడ 80,000 వరకు లిమిట్ ఉంది అక్కడ. సో అక్కడ 80,000 వరకు లిమిట్ ఉంది. 2024లో దాన్ని అక్కడ వరకు క్యాప్ చేశారు, అంటే అక్కడ లిమిట్ చేశారు అనమాట. దీంట్లో ఎక్కువగా వెళ్ళేది మాత్రం మళ్ళీ ఇండియన్స్ అని చెప్తున్నారు. ఇండియన్సే వీటిలో 71% వరకు ఇండియన్స్ ఈ వీసాలు అనేవి పొందుతున్నారు. సో ఇప్పుడు H1B వీసాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అమెరికాకి స్టెమ్ అంటాం, అంటే ఒకటి సైన్స్, తర్వాత టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఇదేమో సైన్స్, ఇది టెక్నాలజీ, సో ఇది ఇంజనీరింగ్, ఇదేమో మ్యాథమెటిక్స్ అనమాట. సో వీటిలో ముఖ్యంగా ఈ వీసాలను తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా లాటరీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. లాటరీ ద్వారా ఈ యొక్క వీసాలని ఇస్తారనమాట. ఇక్కడ మన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్స్ ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం యుఎస్ వెళ్ళడం వల్ల ఇక్కడ సడన్గా ఇక్కడ ట్యాక్స్ ఇక్కడ పెంచేశారు. ఇక్కడ ఈ డాలర్స్ పెరగడం వల్ల మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ ఫీజు హైక్ వల్ల. సో ఇది ఎంతవరకు నష్టం చేకూరుస్తుంది ఇండియాకే కాదు ప్రపంచమంతా కూడా ఈ ప్రభావం ఉండబోతుంది అనమాట. దాంతోపాటు మనం దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే మనం కూడా ఫ్యూచర్లో ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మనంగా ఎక్కువగా టెక్నాలజీ డెవలప్ చేసుకుని ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది బాగా జరగాలి. అంటే బెంగళూరు, హైదరాబాద్ ఈ సిటీసే కాకుండా టైప్ 2 సిటీస్ కూడా డెవలప్ అయితే అందరికీ సో జాబ్స్ అనేవి వస్తాయి అంటున్నాడు. దీనివల్ల ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి లాస్ అంటే యుఎస్కి లాస్ అనమాట. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎంత ఫీజు అనేసరికి చాలామంది కంపెనీస్ అనేవి రిక్రూట్ చేసుకోవు. అప్పుడు ఏమవుతుంది అనమాట, టాలెంట్ ఉన్న పీపుల్ అనే వాళ్ళు అమెరికా వెళ్ళరు అనమాట. అమెరికా వెళ్ళకపోతే ఏమవుతుంది, అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా బాగా డల్ అయిపోతాయి. సో చివరికైతే మాత్రం మళ్ళీ ఇదే అంటున్నాడు ఇక్కడ. సో ఫీజు మాత్రం $1 lakh పెంచడం చాలా ఎక్కువ అని చెప్తున్నాడు అనమాట. సో ఇది ఈరోజు ఇచ్చిన హిందూ ఎడిటోరియల్. దీని ఎఫెక్ట్ అనేది ఇండియా మీద ఉంటుంది, తర్వాత యుఎస్ మీద ఉంటుంది, అలాగే ప్రపంచం మీద కూడా ఉంటుంది. సో మనకి వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే మనకు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాకి చైనా ఉంది, అలాగే రష్యా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడైతే ఇండియా కూడా యుఎస్ మీద డిపెండ్ అవ్వకుండా మిగతా కంట్రీస్ మీద కూడా ఫోకస్ పెట్టాలి అని మనకి ఇక్కడ చెబుతున్నాడు ఎడిటోరియల్లో. ఓకే, సో ఈరోజు ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ డిసిషన్ టు చార్జ్ న్యూ అప్లికెంట్స్ ఫర్ ద H1B హైలీ స్కిల్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అన్నాడు. అక్కడ చూస్తే నాన్ ఇమిగ్రెంట్ వీసా అన్నాడు. మనకి వీసాలు అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇమిగ్రెంట్ వీసా, ఇంకొకటి నాన్ ఇమిగ్రెంట్ వీసా అన్నాడు. అక్కడ నాన్ ఇమిగ్రెంట్ అంటే టెంపరీ వీసా అని. సో నాన్ ఇమిగ్రెంట్ అన్నాడు. సో నాన్ ఇమిగ్రెంట్ అంటే మీనింగ్ వచ్చి టెంపరీ వీసా అని. సో టెంపరీగా వెళ్ళే వాళ్ళకి ఇచ్చే వీసాన్ని ఇక్కడ మనం H1B వీసా అని పిలుస్తాం అనమాట. ఇది ఫీజు అనేది చాలా దారుణంగా పెంచేశారంట ట్రంప్. సో హైలీ స్కిల్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అంటున్నాడు, $1 lakh అంట, నియర్లీ 6 times అంటున్నాడు ద కరెంట్ ఫీ హ్యాస్ కాజ్డ్ అంటున్నాడు వైడ్ స్ప్రెడ్ కాన్స్టర్నేషన్ దట్ నాట్ ఓన్లీ మైట్ ద లైవ్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పొటెన్షియల్ వీసా అప్లికెంట్స్ అంటున్నాడు. నియర్లీ 6 times అంటున్నాడు. ఇది ప్రజెంట్ ఉన్నదానికి నియర్లీ 6 times అంట ద కరెంట్ ఫీ. దీనివల్ల హ్యాస్ కాజ్డ్ వైడ్ స్ప్రెడ్ కాన్స్టర్నేషన్ అన్నాడు. వైడ్ స్ప్రెడ్ గా ఉండే కాన్స్టర్నేషన్ అన్నాడు. CONSTERNATION కాన్స్టర్నేషన్ అంటే మీనింగ్ వచ్చి వరీగా చెప్పొచ్చు, లేదంటే
ప్రాబ్లంగా చెప్పొచ్చు. దీనివల్ల ఒక్కసారిగా చాలా పెద్ద న్యూస్ అయిపోయిందనమాట. ప్రపంచం మొత్తం కూడా ఈ విషయం వైపు ఒక్కసారిగా ఫోకస్ పెట్టాయి. ఎందుకంటే అది మామూలు విషయం కాదు కదా. సడన్ గా అంత ఫీజు పెంచేసరికి చాలా మందికి ఇబ్బంది కలిగించే విషయం అన్నాడు. ముఖ్యంగా ఆ కంపెనీస్ అనేవి అంత అమౌంట్ పెట్టి ఒక వీసా ఇచ్చి అంత అమౌంట్ పే చేసి ఒక ఎంప్లాయీని తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదంట. ఇది మరీ ముఖ్యంగా చిన్న కంపెనీస్ మీద, అలాగే స్మాల్ కంపెనీస్ అండ్ అప్కమింగ్స్ కంపెనీ మీద చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. పెద్ద కంపెనీస్ అయితే పర్వాలేదు, చిన్న చిన్న కంపెనీస్ అయితే చాలా కష్టం. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది యుఎస్ కంపెనీస్ అనేవి ముఖ్యంగా ఇండియా నుంచి వచ్చే అక్కడ టాలెంట్ పీపుల్ని మిస్ అవుతారు. అంటే అంత అమౌంట్ వాళ్ళకి పే చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి. So that not only might the lives of tens of thousands of potential visa applicants in the tech space be impacted. ఇది ఎంత అనమాట, లైవ్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అన్నాడు, అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అన్నాడు. పొటెన్షియల్ వీసా అప్లికెంట్స్, అక్కడ పొటెన్షియల్ అన్నాడు. అక్కడ పొటెన్షియల్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి పాసిబుల్, లేదంటే ఫ్యూచర్, అంటే ఫ్యూచర్లో వెళ్ళాలి యుఎస్కి అనుకునే వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది కలిగించే విషయం అంటున్నాడు. లీడింగ్ టు హ్యుమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫ్యామిలీస్. హ్యుమానిటేరియన్ అన్నాడు. హ్యుమానిటేరియన్ అంటే మీనింగ్ వచ్చి మన ఫిలాంథ్రోపిక్ అంటాం, అలా కూడా మనం తీసుకోవచ్చు, మానవతా విలువలు. యాడ్జెక్టివ్ గా చెప్పొచ్చు. హ్యుమానిటేరియన్ అన్నాడు, మానవతా విలువలు అంటాం. కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్స్. For families as mentioned by India's Ministry of External Affairs, but there will also be widespread disruption. దీనివల్ల వైడ్ స్ప్రెడ్ గా ఏముంటుందన్నమాట, డిస్రప్షన్ అన్నాడు. డిస్రప్షన్ నౌన్ గా చెప్తే సింపుల్ గా చెప్పాలంటే ఇంటరప్షన్, ఇంకా బెటర్ వర్డ్ కావాలంటే డిస్టర్బెన్స్ అని. డిస్టర్బెన్స్ అన్నా, డిస్రప్షన్ అన్నా, ఇంటరప్షన్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచం అంతా కూడా వైడ్ స్ప్రెడ్ గా డిస్టర్బెన్స్ ఏర్పడిందంట. అంటే అందరూ కూడా చాలా మందికి డ్రీమ్ ఉంటుందన్నమాట, అమెరికా వెళ్ళాలి, అక్కడ జాబ్ చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ గ్రీన్ కార్డ్ పొందాలి, ఇలా ఉంటుంది. అంటే చాలా మంది కంపెనీస్ H1B వీసా వచ్చిందంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటిది ఇంత అమౌంట్ పెట్టేసరికి ఏ కంపెనీ కూడా అంత అమౌంట్, అంత ఫీజు పే చేసి వీసా ఇవ్వడానికి ఇష్టపడవు. దీనివల్ల చాలా మంది ఆపర్చునిటీస్ అనేవి లాస్ అవుతారు అంటున్నాడు. యాక్చువల్గా అమెరికాలో ఎక్కువ మంది ఉన్నది ఏంటంటే ఇలా ఈ వీసా పొందే వారిలో ఎక్కువ శాతం ఇండియన్సే ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది అనమాట, ఇండియన్స్కి బాగా మైనస్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా యుఎస్లో సెటిల్ అవ్వాలి, యుఎస్లో గ్రీన్ కార్డ్ రావాలి అని చూస్తారు కదా. ఇది వాళ్ళకి చాలా పెద్ద మైనస్ అయ్యే విషయంగా చెప్తున్నాడు. అంటే యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద డిస్టర్బెన్స్ అంటున్నాడు. ఇది పెద్ద డిస్రప్షన్. అక్కడ ఓడి రాశాడు వైడ్ స్ప్రెడ్ అన్నాడు. వైడ్ స్ప్రెడ్ అంటే యాడ్జెక్టివ్ గా చెప్పారనుకోండి, మనకు దీన్నే యుబిక్విటస్ అంటాము. యుబిక్విటస్ అంటే మీనింగ్ వచ్చి ఓమ్నీ ప్రెజెంట్, అంటే అన్ని చోట్ల ఉన్న. ఓమ్నీ ప్రెజెంట్ అంటాం, యుబిక్విటస్ అంటాం, లేదా దీన్ని మనం సింపుల్ గా రైఫ్ అంటాము. రైఫ్ అన్నా సరిపోతుంది. యుబిక్విటస్, ఓమ్నీ ప్రెజెంట్. అమాంగ్ మేజర్ టెక్ కంపెనీస్ ఇన్ ద యుఎస్. అనుకున్నాం కదా. యుఎస్ కంపెనీస్ కూడా ఇది చాలా పెద్ద డిస్టర్బెన్స్ అనమాట. ఎందుకంటే ఇండియాలో చాలా మంది మంచి స్కిల్ఫుల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి వీసాస్ ఇచ్చి తీసుకున్నది అనమాట. ఇప్పుడు ఇంత పెంచడం వల్ల యాక్చువల్ అక్కడ $1 lakh అంటే అంతకన్నా డబుల్ త్రిబుల్ అంత వీళ్ళకి లాభం ఉండే తప్ప వాళ్ళని తీసుకోరు కదా. అంటే హైలీ స్కిల్ వాళ్ళకైతే పే చేస్తారు, కానీ అందరికీ అంత అమౌంట్ అంటే కష్టమవుతుంది. దీనివల్ల యుఎస్ కంపెనీస్ కూడా చాలా ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు. దట్ రిలై ఆన్ హైరింగ్ స్కిల్డ్ వర్కర్స్ అండ్ దిస్ వీసా. ఆ కంపెనీస్ ఏం చేస్తాయి అనమాట, ఈ వీసా ద్వారా స్కిల్డ్ వర్కర్స్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఇంత పెట్టడం వల్ల ఫీజు వాళ్ళకు కూడా లాసే. దట్ రిలై ఆన్ హైరింగ్ స్కిల్డ్ వర్కర్స్ అన్నాడు. దట్ రిలై ఆన్ అన్నాడు. ఇక్కడ రిలై ప్లస్ ఆన్ రాశాడంటే మీనింగ్ వచ్చి డిపెండ్ ఆన్. మనకు దీన్నే బ్యాంక్ ఆన్,
మనకు దీన్ని లీన్ ఆన్ అంటాం. సో రిలై ఆన్ అన్న సింపుల్గా దీన్ని మనం కౌంట్ ఆన్ అంటాం. ఇక్కడ ఆన్ రాసుకోవచ్చు, లేదంటే అపాన్ కూడా రాసుకోవచ్చు. ఆను అపాను, ఆను అపాను ఇలా తీసుకుంటాం. సో డిపెండ్ అవుతున్నారు అంటున్నాడు కదా. రిలై అంటే మీనింగ్ వచ్చి డిపెండ్ అవ్వడమే. సో బేస్ అంటాం, బేస్ ఆన్, బేస్ అపాన్ అంటాము. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ట్రంప్ గారు ఫీలింగ్ అంటే మగ అనుకుంటున్నారు. అక్కడ మగ అంటే సో మేక్ అమెరికా అన్నాడు అనమాట. సో గెయిన్ అంటున్నాడు అక్కడ, అంటే అక్కడ మళ్ళీ కూడా ఫేమస్ అవ్వాలి అని చూస్తారనమాట అమెరికా పరంగా. సో అక్కడ సో చూసినప్పుడల్లా అర్థమవుతుంది మనకి ఇక్కడ కావాలని చెప్పి ఇక్కడ ఫీజు అనేది పెంచడం జరిగింది. దీనివల్ల అమెరికా కంపెనీస్తో పాటు ఇండియన్స్ కూడా చాలా లాస్ కలిగించే విషయం అనమాట. తర్వాత చూస్తే while the number of visas issued in this category has been capped 85,000 per year since 2004. 2004 నుంచి అక్కడ టోటల్గా ఇచ్చే వీసాలు అయితే 85,000 అంటున్నాడు. ఎంత మించి ఇవ్వకూడదు అనమాట ఈ వీసాలు అనేవి, H1B వీసాలు. Since year 2004 and allocations are decided through a lottery, reports based on US అంటున్నాడు. ఇది చెప్పింది మనకేనమాట ఇది. సో allocations are decided through a lottery. allocation అన్నాడు. allocation అవునుగా చెప్పండి. allocation అంటే అలాట్మెంట్. ఈ అలాట్మెంట్ ఎలా జరుగుతుందంటే లాటరీ ద్వారా జరుగుతుంది అంటున్నాడు. allocations are decided through a lottery. Reports based on US Citizenship and Immigration Services data suggest that applications for the upcoming fiscal year have dropped to a 4-year low of nearly 3,59,000 అంటున్నాడు. యాక్చువల్గా అయితే ఇక్కడ వచ్చే అప్లికేషన్స్ అనేవి బాగా తగ్గాయంట ఈ ఫిజికల్ ఇయర్కి అంటున్నాడు. అక్కడ ఫిజికల్ అంటే అడ్జెక్ట్గా చెప్పండి. ఇక్కడ ఫిజికల్ అంటే ఫినాన్షియల్, మనకు దీన్ని ఎకనామిక్ అంటాము. ఎకనామిక్ అన్న ఫిజికల్ అన్న ఇవన్నీ ఒకటే అనమాట. గత 4 yearsలో ఇదే బాగా తక్కువ అంట. 3,59,000 అంటున్నాడు. 3,59 lakhs అనమాట. తక్కువ అని చెప్పిన నెంబర్ని ఇంకెక్కువ వచ్చాయంట, కాకపోతే తగ్గాయి అంటున్నాడు అనమాట. కానీ తగ్గినాయని కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది కాంపిటీ. ఎందుకంటే ఇక్కడ 85,000 ఉన్నాయి, అప్లికేషన్ ఏంటన్నా అనమాట 3.5 అని చెప్పాడు. ఇండియన్ నేషనల్స్ టిపికల్లీ అకౌంట్ ఫర్ 71% ఆఫ్ దీస్ వీసాస్ అంటున్నాడు. ఈ 85,000 మన వాళ్ళు 71% అంట మన వాళ్ళకి వస్తాయంట వీసాలు. అంటే ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఎవరన్నమాట ఇక్కడ ఇండియన్స్. అక్కడ నేషనల్స్ అన్నాడు. నేషనల్స్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి సిటిజన్స్ అని చెప్పొచ్చు. నేషనల్ అక్కడ నౌన్ గా చెప్పాడు సిటిజన్, లేదంటే సింపుల్ గా డెనిజన్ అని చెప్పొచ్చు. సో ఎక్కువ మన వాళ్ళే ఈ H1B వీసాలు అనేవి పొందుతున్నారు. Yet data also suggests that close to 60% of these visa recipients earn less than $1 lakh అంట. ఇలా వెళ్ళే వాళ్ళలో ఈ 85 అంటున్నారు, ఇందులోనే ఒక 60% వాళ్ళకన్నా ఇంతమంది కూడా లేరంట. అక్కడ పక్కన చెప్పాడు. సో 60% ఆఫ్ దీస్ వీసా రిసిపియెంట్ ఎర్న్ లెస్ దాన్ అంటున్నాడు. ఈ 60% మెంబర్స్ $1 lakh కన్నా తక్కువ వస్తుంది అనమాట వీళ్ళకి ఇన్కమ్. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంత లేదంట. అంతే కదా మరి, అంత ఇన్కమ్ అంటే వీళ్ళు వచ్చే శాలరీ అంత లేదంట. అలాంటి వాళ్ళ కోసం $1 lakh ఫీ అనేది ఎలా పే చేస్తే కంపెనీస్ అని ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నాడు. విచ్ ఓవర్ ద లాంగర్ టర్మ్ అన్నాడు ఇంప్లైస్ దట్ దర్ ఎంప్లాయర్స్ మే ఫైండ్ ఇట్ హార్డర్ టు జస్టిఫై హైరింగ్ సచ్ స్పెషలైజ్డ్ వర్కర్స్ ఫ్రమ్ అబ్రాడ్. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఓకేనా, దీనివల్ల ఏంటంటే ఎంత అమౌంట్ పే చేసి బయట నుంచి ఇండియన్స్ని వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది అనమాట. కంపెనీస్ కూడా వాటి వల్ల అవ్వకపోవచ్చు అంటున్నాడు. కంపెనీస్ కూడా వీటిని బేర్ చేయలేవు, అంటే కంపెనీస్ వల్ల కూడా కాదనమాట. Over the long term implies that their employers may find it harder to justify hiring such specialized workers from abroad.
The External Affairs Ministry response to the White House action included a reiteration of the fact that skill, talent, mobility, and exchanges have contributed enormously to technology development, innovation, economic growth, competitiveness, and wealth creation in the US and India. Actually, అక్కడ టాలెంట్ అనేది ఇండియా నుంచి అమెరికాకి, అమెరికా ఇండియా అంటే అటు ఇటు చేంజ్ అవడం వల్ల రెండు కంట్రీస్ కూడా చాలా డెవలప్మెంట్ ఉందంట. ఎక్కడంటే అది చెప్పాడు, ముఖ్యంగా టెక్నాలజీ డెవలప్మెంట్లోను, ఇన్నోవేషన్లోను, ఎకనామిక్ గ్రోత్లో, కాంపిటేటివ్నెస్ అండ్ వెల్త్ క్రియేషన్లో ఇద్దరికి మ్యూచువల్గా చాలా లాభం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ రెస్పాన్స్ టు ద వైట్ హౌస్ యాక్షన్ ఇన్క్లూడెడ్ ఏ రీఇటరేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నాడు. రీఇటరేషన్ అనే పదం రాశాడు, నౌన్గా చెప్పండి అంటే మీనింగ్ వచ్చి రిపిటేషన్. వీళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తారనమాట. ఏం చెప్పాడు అక్కడ అంటే స్కిల్, టాలెంట్, మొబిలిటీ అన్నాడు. స్కిల్, టాలెంట్, మొబిలిటీ. అక్కడ మొబిలిటీ అంటే ఇటు అటు మారడం, సింపుల్ గా ట్రాన్స్పోర్ట్ అవ్వడం, లేదా పోర్టబిలిటీ అని చెప్పొచ్చు మనం. ఇటు అటు అంటే టాలెంట్ పీపుల్ ఎటు నుంచి అటు నుంచి ఇటు చేంజ్ అవడం వల్ల ఇండియాకి లాభం ఉందంట, అలాగే అమెరికాకి లాభం ఉంది. ఇప్పుడు ఆపడం వల్ల ఇద్దరికి నష్టం ఉంటుంది అనమాట. ఇండియాకి నష్టం ఉంటుంది, అమెరికాకు కూడా నష్టం ఉంటుంది. సో there is limited scope for South Bloc to apply pressure. మన సౌత్ బ్లాక్ అంటే మన కంట్రీస్ లాంటి వాటికి ఇప్పుడు ఛాన్స్ లేదంట. అంటే ప్రెజర్ చేసి మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఆ H1B వీసా ఫీజ్ అని అడిగే అంత మనకంత స్టామినా లేదంటాడు. అక్కడ లిమిటెడ్ స్కోప్ అంటాడు, అంత స్కోప్ లేదు. డిప్లొమాటిక్ ఆర్ పొలిటికల్ టు గెట్ ద పాలసీ రివర్స్. మనం ప్రెజర్ చేయలేము, డిప్లొమాటిక్ గా పొలిటికల్ గా మాట్లాడలేము, అలాగే టు గెట్ ద పాలసీ రివర్స్, మన పాలసీని రివర్స్ చేయమని కూడా చెప్పలేము. హవెవర్ ద ఫాలోఅవుట్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ కెన్ బి కంటైన్ అంటున్నాడు. అయినప్పటికీ ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. ద ఫాలోఅవుట్ అంటున్నాడు. ఫాలోఅవుట్ అంటే మీనింగ్ వచ్చి నెగిటివ్ రిజల్ట్ అనమాట. ఫాల్ అవుట్ నౌన్ గా చెప్పండి, నెగిటివ్ రిజల్ట్. ఫాలోఅవుట్ అంటే మీనింగ్ వచ్చి నెగిటివ్ రిజల్ట్ అంటున్నాడు. ద ఫాలోఅవుట్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ కెన్ బి కంటైన్. మనం దాన్ని ఏం చేయొచ్చు అనమాట, కంటైన్. ఒక మీనింగ్ వచ్చి కంటైన్ అంటే కలిగుండుట, ఒక మీనింగ్ వచ్చి కంటైన్ అంటే అణచివేయుట, సప్రెస్ ఆర్ లిమిట్. సో ఇక్కడ ఇండియా మనం కూడా ఈ రిజల్ట్ మనం ఏం చేయొచ్చు అనమాట, కావాలితే ఆపేయచ్చు అనమాట. మనకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ మనకు కొత్త కొత్త మార్గాలు మనకు కనబడుతున్నాయి అంటున్నాడు. దెర్ ఈస్ ఎ ప్రోయాక్టివ్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ టు బోలుస్టర్ India's infrastructure and undertake necessary reforms అంటున్నాడు. If there is a proactive approach అన్నాడు. ప్రోయాక్టివ్ అంటే ఏదైనా జరగక ముందు మనం రియాక్ట్ అవుతాం కదా, దాన్నే ప్రోయాక్టివ్ అంటాడు. ప్రోయాక్టివ్ అంటే మీనింగ్ వచ్చి ప్రివెంటివ్ అనమాట. నష్టం జరిగిన తర్వాత బాధపడటం కన్నా నష్టం జరగక ముందే మనం ముందే తెలుసుకొని మనం కొంచెం జాగ్రత్త పడతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ప్రోయాక్టివ్ అంటాడు. సో ప్రోయాక్టివ్ మెజర్స్ మనకి అక్కడ వాడు కొన్ని చెప్తున్నాడు. అంటే ఏది చేస్తే ఇండియా మనం ఈ నష్టం నుంచి బయటపడవచ్చు ఏంటనేది మనకి సజెస్ట్ చేస్తున్నాడు. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రొయాక్టివ్ అప్రోచ్ బై ద గవర్నమెంట్ టు బోలుస్టర్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముందుగా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బోలుస్టర్ చేయాలి అన్నాడు. బోలుస్టర్ అంటే మీనింగ్ వచ్చి ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్. మన దీన్ని ఏంటనమాట రెయిన్ఫోర్స్ చేయాలి. అంటే మనం ఇంకా కొంచెం ప్రజెంట్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, దీని ఇండియా ఫోకస్ పెట్టి దీని మీద స్ట్రెంథెన్ చేయాలంటున్నాడు. అండ్ అండర్టేక్ అనమాట, దీన్ని అండర్టేక్ చేయమంటున్నాడు. నెససరీ రిఫార్మ్స్ అంటున్నాడు. అండర్టేక్ అంటే స్టార్ట్ చేయమంటున్నాడు. అండర్టేక్ వెర్బ్గా చెప్పండి అంటే ప్రొసీడ్ అవ్వమంటున్నాడు, లేదంటే మనం దీని మీద ఇనిషియేట్ చేయమంటున్నాడు, దీన్ని స్టార్ట్ చేయమంటున్నాడు. ఏంటవి రిఫార్మ్స్ అంటున్నాడు. రిఫార్మ్స్ అంటే మనకు తెలుసు, రిఫార్మ్స్ అంటే మోడిఫికేషన్స్. ఏవైనా కొత్త కొత్త మార్పులు చేయమంటున్నాడు, మోడిఫికేషన్స్ చేసి దీన్ని మొత్తం కూడా చేంజ్ చేయమంటున్నాడు. టు ఇంప్రూవ్ ద ప్రాస్పెక్ట్స్ ఫర్ ద ఇండియన్ టెక్ ఇండస్ట్రీ. ఫర్ ద ప్రాస్పెక్ట్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి హోప్ అనమాట. ఆశలు కలిగించమంటున్నాడు. ఎవరైనా డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు కూడా అమెరికా వెళ్ళాలి అక్క అనే ఫీలింగ్ ఉండదనమాట. ఇండియాలో సరిపోతుంది అని లెక్క అనుకుంటారు.
ఫర్ ది ఇండియన్ టెక్ ఇండస్ట్రీ టు మేక్ ఈవెన్ గ్రేటర్ స్ట్రైడ్స్ అంటున్నాడు. అప్పుడు మన కంపెనీస్ కూడా గ్రేటర్ స్ట్రైడ్స్ అంటున్నాడు. అక్కడ స్ట్రైడ్స్ అంటే ప్రోగ్రెస్, స్ట్రైడ్స్ అన్నాడు, అక్కడ స్ట్రైడ్స్ అంటే ప్రోగ్రెస్. అప్పుడు ఇండియా కూడా టెక్నాలజీలో చాలా డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇవన్నీ చేస్తే కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఇండియా కూడా చాలా మంచి ప్లేస్ అవుతుందంట జాబ్స్కి. దెన్ ఇట్ హ్యాస్ డన్ సో ఫార్ దిస్ మైట్ బి అచీవ్డ్ బై క్యాపిటలైజింగ్ అంటున్నాడు ఆన్ ఆపర్చునిటీస్. మనం కొంత క్యాపిటలైజ్ చేయమంటున్నాడు ఆపర్చునిటీస్ మీద, టు డెవలప్ న్యూ క్యాపబిలిటీస్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ మార్కెట్స్ అక్రాస్ ఆసియా. ప్రజెంట్ అందరు ఎక్కువగా చూస్తున్న స్కోప్ ఉన్న మార్కెట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని మీద ఇండియన్ కంపెనీస్, ఇండియన్స్ ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. అలాగే మన వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన న్యూ మార్కెట్స్ అక్రాస్ ఆసియా ఇంక్లూడింగ్ చైనా అండ్ రష్యా. మనం చైనా, రష్యా కూడా మనం చూసుకోవాలి, అమెరికా ఒకటే కాదంటున్నాడు. అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ యూరప్, అలాగే యూరప్లో కొన్ని పార్ట్స్లో కూడా చూడమంటున్నాడు. వేర్ ద ట్రాన్స్లాంటిక్ అంటున్నాడు కంటేజన్ ఆఫ్ నేటివిస్ట్ ప్రొటెక్షనిజం హ్యాస్ నాట్ యెట్ ఫౌండ్ విల్లింగ్ టాస్క్ అంటున్నాడు. అక్కడ చెప్పాడు ట్రాన్స్ అట్లాంటిక్ అన్నాడు. ట్రాన్స్ అట్లాంటిక్ అంటే అట్లాంటిక్కి అటు ఇటు అని, ట్రాన్స్ అట్లాంటిక్ అన్నాడు, ట్రాన్స్ అట్లాంటిక్ అన్నాడు. అంటే మీనింగ్ వచ్చి ఓవర్ అట్లాంటిక్. సింపుల్ చెప్పాలంటే అలా మనం చెప్పొచ్చు, లేదంటే అక్రాస్ అని చెప్పొచ్చు. సో అటు ఇటు అనమాట. అట్లాంటిక్ సముద్రానికి అటు ఇటు అంటున్నాడు, ట్రాన్స్లాంటిక్ అంటున్నాడు, కంటేజన్ ఆఫ్ నేటివిస్ట్ అన్నాడు, కంటేజియన్ అన్నాడు. నౌన్గా చెప్పొచ్చు కంటేజియన్, అంటే మీనింగ్ వచ్చి స్ప్రెడ్గా చెప్పండి. సో ఇప్పుడు రీసెంట్గా ప్రతి కంట్రీలో కూడా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏంటంటే నేటివిస్ట్ అంటున్నాడు, నేటివిజం అంటున్నాము. అంటే ఏ దేశం వాళ్ళు ఆ దేశంలోనే జాబ్ చేసుకోవాలి, మా జాబ్లు వచ్చి వేరే వాళ్ళు పట్టుకుపోతున్నారు, వేరే వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అలాంటివి అనేది బాగా పెరిగిపోయింది అనమాట. అయితే ఇంకా కొన్ని కంట్రీస్లో ఈ ఫీలింగ్ లేదనమాట. అలాంటి కంట్రీస్ని మనం చూసుకోవడం బెటర్ అంటున్నాడు. అదే చెప్పాడు అక్కడ. కంటేజియన్ అంటే స్ప్రెడ్ అని చెప్పొచ్చు ఆఫ్, నేటివిస్ట్ అంటున్నాడు. తర్వాత అనమాట ప్రొటెక్షనిజం అంటున్నాడు. ప్రొటెక్షనిజం అంటే వేరే వాళ్ళు ఇక్కడ రాకూడదు, మేమే ఉండాలి, ఆ ఫీలింగ్ అనమాట. సో ప్రొటెక్షనిజం అంటున్నాడు అనమాట. సో హ్యాస్ నాట్ యెట్ ఫౌండ్ విల్లింగ్ టేకర్స్, ఇవి కొన్ని దేశాలు ఇంకా లేవంట, వాళ్ళకి ఇంకా ఆ ఫీలింగ్ అనేది రాలేదు. వైల్ ద ట్రంప్ ఆర్డర్ ఈజ్ సెట్ టు ఎక్స్పైర్ విత్ ఇన్ ఏ ఇయర్. యాక్చువల్గా లిమిట్ పెట్టింది 1 year వరకు పెట్టారనమాట ఈ $1 lakh అనే రూలు. దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఇట్ వుడ్ నాట్ బి ఎక్స్టెండెడ్. అది ఇంకా పెరగొచ్చేమని మనకైతే గ్యారంటీ లేదంట. ఎక్స్టెండ్ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. ఇది మళ్ళీ పెరగొచ్చేమో తగ్గొచ్చేమో మనకు తెలియదు అనమాట, డౌట్ఫుల్ అంటున్నాడు. సో మేకింగ్ ఇట్ ఆల్ ద మోర్ పెర్టినెంట్ ఫర్ పాలసీ మేకర్ ఇన్ ఇండియా టు ఎవాల్వ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ టు రిడ్యూస్ రిలయన్స్ ఆఫ్ ఇండియన్ టెక్ వర్కర్స్ ఆన్ ద షింకింగ్ పూల్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద యుఎస్ ఎకానమీ. ఇక్కడ ఈ డాలర్స్ గురించి పక్కన పెడితే మామూలుగానే ఇండియన్స్కి అమెరికాలో జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయంట. కాబట్టి మనం అది కాకుండా వేరేది మార్గాలు చూసుకోవాలి అంటున్నాడు. పక్కన ఇట్ వుడ్ నాట్ బి ఎక్స్టెండెడ్ మేకింగ్ ఇట్ ఆల్ ద మోర్ పెర్టినెంట్ ఫర్ పాలసీ మేకర్స్. అంటే ఇండియాలో ఉన్న పాలసీ మేకర్స్ చెప్తున్నాడు. అక్కడ పెర్టినెంట్ అన్నాడు. పెర్టినెంట్ అంటే అడ్జెక్టివ్గా చెప్పండి. పెర్టినెంట్ అంటే జర్మేన్ అని చెప్పొచ్చు. జర్మేన్ అంటే మీనింగ్ వచ్చి రెలవెంట్ అని చెప్పొచ్చు. సో ట్రంప్ అనే అతను ఈ 1 year తర్వాత దాన్ని మార్చవచ్చు లేదా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇదంతా మనకి ఇబ్బంది కలిగించే విషయం అనమాట. కాబట్టి దాన్ని ద మోర్ పెర్టినెంట్ ఫర్ పాలసీ మేకర్స్ ఇన్ ఇండియా టు ఎవాల్వ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ టు రిడ్యూస్ రిలయన్స్ ఆన్. మనం ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ని చూసుకోవాలి, ఎక్కువగా మనం డిపెండ్ అవ్వకూడదంట. సో reliance of Indian tech workers on the shrinking pool of job opportunities in the US economy. Yes, India and other countries adjust to this new reality of the hostility of the Trump White House to welcoming future innovators. In the future lo aithe mana innovators gaani tarvata job creators gaani and taxpayers to their shores. It is the US rather than other nations that will suffer a shortage of scientific and
ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ టు ఫ్యూయల్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అంటున్నాడు. ఫ్యూచర్లో కూడా ఈ ట్రంప్ బిహేవియర్ చూస్తే ఇండియన్స్ అవకాశాలు రావన్నమాట, కష్టం అంటున్నాడు. యాస్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ అడ్జస్ట్ టు దిస్ న్యూ రియాలిటీ ఆఫ్ ద హోస్టిలిటీ అన్నాడు. హోస్టిలిటీ అంటే శత్రుత్వము. హోస్టిలిటీ అంటే మీనింగ్ వచ్చి శత్రుత్వాన్ని ఇంగ్లీష్లో ఎన్మిటీ అంటారు. ఎన్మిటీ అంటే మనకి వాళ్ళకి పడదనమాట, యాంటాగానిజం అంటాము. సో అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని కంట్రీస్ ఉన్నాయి వాటికి ఇంకా యుఎస్ మీద ఆశలు లేనట్టే. ట్రంప్ వైట్ హౌస్ టు వెల్కమింగ్ ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ అంటే ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ని కష్టం అనమాట. జాబ్ క్రియేటర్స్ కూడా ఉండరు. ట్యాక్స్ పేయర్స్ టు దేర్ షోర్స్ ఇట్ ఈస్ ద యుఎస్ రాదర్ దాన్ అదర్ నేషన్ దట్ విల్ సఫర్ ఏ షార్టేజ్ ఆఫ్. దీనివల్ల చివరిగా లాస్ అయ్యేది ఎవరంటే అమెరికా అనమాట. నిజంగా అమెరికాలో అంత టాలెంట్ పీపుల్ ఉంటే ఇండియన్స్ ఎందుకు తీసుకెళ్తారనమాట, తీసుకెళ్తారు కదా. ఏదనుకున్నా బయట కంట్రీస్ యొక్క అక్కడ కంట్రిబ్యూషన్ చాలా ఉందంటున్నాడు. ఎక్కడనమాట, యుఎస్ యొక్క డెవలప్మెంట్ మీద. సో రాదర్ దాన్ అంటున్నాడు అనమాట. షార్టేజ్ అన్నాడా, షార్టేజ్. షార్టేజ్ అంటే నౌన్ గా చెప్పండి. షార్టేజ్ అంటే మీనింగ్ వచ్చి స్కేర్సిటీ అని మనం చెప్పొచ్చు. షార్టేజ్ అంటే స్కేర్సిటీ. సైంటిఫిక్ అండ్ ఇంజనీర్స్ ప్రోగ్రెస్ అన్నాడు. ప్రోగ్రెస్ అంటే స్కిల్ గా మనం చెప్పొచ్చు. PROWESS ప్రోగ్రెస్ అంటే మీనింగ్ వచ్చి స్కిల్ అనమాట. మనకు దీన్నే అడ్రాయిట్నెస్ అంటాము. అడ్రాయిట్నెస్ అన్న సింపుల్ గా యాప్టిట్యూడ్ అంటాము. ఇవన్నీ కూడా మీనింగ్ వచ్చి స్కిల్ అనే మీనింగ్ ఇస్తాయి. చివరిగా లాస్ అవుతుంది అమెరికా. సో ప్రోగ్రెస్ టు ఫ్యూయల్ ఎకనామిక్ ప్రోగ్రెస్. అక్కడ ఫ్యూయల్ అంటే మీనింగ్ వచ్చి ఎంకరేజ్. అక్కడ ఫ్యూయల్ అన్నాడు, వెర్బ్గా చెప్పండి, మీనింగ్ వచ్చి ఎంకరేజ్. ఇదనమాట ఇచ్చిన ఎడిటోరియల్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రివైజ్డ్ ఫీ అన్నాడు. ఎంత అనమాట, $1 lakh. సి బెస్ట్ ఆప్షన్. అకార్డింగ్ టు ద పాసివ్ వాట్ ప్రపోర్షన్ ఆఫ్ H1B వీసా టిపికల్లీ గో టు ఇండియన్ నేషనల్స్ అన్నాడు. 71%. వాట్ కాన్సిక్వెన్స్ డస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హైలైట్ రిగార్డింగ్ H1B ఫీ హైక్ అనమాట. ఇది ఎవరికి ముఖ్యంగా నష్టం అంటున్నాడు అనమాట. హ్యూమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫ్యామిలీస్. బెస్ట్ ఆప్షన్ బి. వాట్ హ్యాస్ బిన్ ద క్యాప్ ఫర్ H1B వీసా ఇష్యూడ్ యాన్యువల్లీ సిన్స్ 4 అన్నాడు. 85,000 మాత్రమే ఇస్తున్నారు. విచ్ సెక్టర్ ఈ సజెస్టెడ్ యాజ్ న్యూ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బెస్ట్ ఆప్షన్ బి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ మెన్షన్ యాజ్ ఎ న్యూ పొటెన్షియల్ మార్కెట్. చైనా ఉంది, రష్యా ఉంది, యూరోప్ ఉంది, ఆసియా ఉంది. బెస్ట్ ఆప్షన్ డి. ఆఫ్రికా లేదు. బెస్ట్ ఆప్షన్ డి. వాట్ లాంగ్ టర్మ్ రిస్క్ డస్ ద యుఎస్ ఫేస్ డ్యూ టు రిస్ట్రిక్షన్స్ ఆన్ H1B వీసాస్ యాజ్ పర్ ద పాసేజ్. దీనివల్ల ఏమవుతుంది అనమాట, యుఎస్కి షార్టేజ్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ టాలెంట్ అనేది తగ్గిపోతుంది. సో చివరికి వాళ్ళకే లాసు. నెక్స్ట్, కాన్స్టిపేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పి మనం అందాక, వరీ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చి యాంగ్జైటీ. రిలీఫ్ ఏ సెన్స్ వస్తుంది, పాజిటివ్ కాదు. సిలో డిలైట్ అంటే హ్యాపీనెస్. కాన్ఫిడెన్స్ తెలుసు, అడ్వాంటేజ్ తెలుసు. బెస్ట్ ఆప్షన్ బి. 9th క్వశ్చన్, రీటరేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పాము, రిపిటేషన్ అని చెప్పుకున్నాము. బెస్ట్ ఆప్షన్ బి. క్యాన్సిలేషన్ తెలుసు, నెగ్లెక్ట్ తెలుసు, ఎలిమినేషన్ తీసేయడం డౌట్. బెస్ట్ ఆప్షన్ బి. హోస్టిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం అనమాట, శత్రుత్వము. ఆన్సర్ ఏ రావాలి ఇక్కడ, 1. అపోజిషన్ ఏమవుతుంది క్వశ్చన్కి, ఈక్వల్. అగ్రెషన్ ఏమవుతుంది క్వశ్చన్కి, ఈక్వల్. రైవల్రీ డి, ఈక్వల్. బెస్ట్ ఆప్షన్ సి, ఫ్రెండ్లీనెస్. సో బెస్ట్ ఆప్షన్ సిగా చెప్పండి. సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు చెప్పిన దాన్ని బట్టి పాసేజ్ ఏం చెప్పాడు అనమాట, ట్రంప్ $1 lakh అనేది అనేది ఫీజు పెంచారు. దీనివల్ల చివరికి అమెరికాకే లాసు. కాబట్టి ఇండియా లాంటి కంట్రీస్ మనం కూడా ఓన్ మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనం కొన్ని వేరే మార్కెట్స్ చూసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఎక్కువగా ఫోకస్ చేయమంటున్నాడు. కానీ చివరి మాత్రం ఎవరికి లాస్ అంటే మాత్రం అమెరికాలో ఉండే కంపెనీస్కి లాసు. ముఖ్యంగా అమెరికాలో ఉండే కంపెనీస్ అనేవి ఇన్నోవేషన్ని చాలా మిస్ అవుతాయి, ప్రపంచం నుంచి బయట వాళ్ళు రావడం తగ్గిస్తే. సో దీని ఎఫెక్ట్ అనేది అనమాట ప్రపంచమంతా ఉంటుంది, ఇండియా మీద కూడా ఉంటుంది అని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ. బాగా చదవండి.